ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకుంది బజాజ్ కమిటీ. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి పంపకాలపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారు సభ్యులు. నీటి వాటా విషయంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల ఉన్నత అధికారులతో పలుమార్లు భేటీ అయింది బజాజ్ కమిటీ. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారు సభ్యులు. సీఎంతో భేటీ తర్వాత జలసౌధలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో బజాజ్ కమిటీ భేటీ అయింది. కమిటీ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, బజాజ్ కమిటీ సీఎంతో ఎలాంటి విషయాలపై డిస్కస్ చేసింది, అలాగే రెండు రాష్ట్రాల భేటీకి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. యశోద, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో జలసౌధలో బజాజ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా నీటి పంపిణీ గాని నీటి వాడకం పైన కేంద్ర జలవనరుల శాఖ ఈ బజాజ్ కమిటీని నియమించింది. ఏపీ తెలంగాణ మొదటి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు. కృష్ణా నీటికి సంబంధించిన హక్కులు తెలంగాణ ఎక్కువ వాడుకుంటుందని ఏపీ ఫిర్యాదు చేస్తూ వస్తుంది. ఏపీ వాళ్ళ లిమిట్ ను క్రాస్ చేసి ఎక్కువ నీటిని వాడుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం కూడా ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. మొన్న తెలంగాణ అధికారులతో సమావేశమయ్యారు ఇదే బజాజ్ కమిటీ. ఆ రోజు కొన్ని వివరాలను అందించారు. తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే రకమైన వాటాను తెలంగాణ రాష్ట్రం వాడుకోవాలని ఏపీ ఫిర్యాదు చేసి వస్తుంది. బచావత్ ట్రిబ్యునల్ కూడా ఏపీకి ఒత్తాసు పలుకుతూ వస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏకపక్షంగా నిర్ణయాలు ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పట్టిసీమ గాని పోలవరం గాని ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నుంచి ఏపీకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ వాటాను వాడుకుంటున్నారు. అక్కడ నుంచి 45 టీఎంసీల నీరు తెలంగాణకు రావాల్సి ఉంది. దీనిపైన బచావత్ ట్రిబ్యునల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఏపీకి న్యాయం జరిగే విధంగా, తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఉందని మొన్న బజాజ్ కమిటీకి తెలంగాణ ఇరిగేషన్ అధికారులందరూ కూడా రిపోర్ట్ ఇచ్చారు. నిన్న విజయవాడలో బజాజ్ కమిటీ ఏపీ ఇరిగేషన్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళు తెలంగాణలో ఎలాంటి అనుమతులు లేకుండా 5 కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. దీనికోసం 197 టీఎంసీల కృష్ణా వాటర్ను వాళ్ళు వాడుకోబోతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇంకో పక్క బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ లో ఉన్న రూల్స్ అన్ని కూడా తెలంగాణ ఖచ్చితంగా పాటించాలి. తెలంగాణ రాష్ట్రం బచావత్ ట్రిబ్యునల్ ను లెక్కించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బచావత్ ట్రిబ్యునల్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాబట్టి ఆ ట్రిబ్యునల్ కు కొన్ని జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలి. బజాజ్ ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్ గా ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ వాదన. అదే వాదనను బజాజ్ కమిటీకి వివరించారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఒకే సమావేశంలో ఉన్నారు. బజావత్ ట్రిబ్యునల్ ఉన్న రూల్స్ కానీ, ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు వాదించిన వాదనలు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది బజాజ్ కమిటీ. ఈ సమావేశం తర్వాత ఒక క్లియర్ రిపోర్ట్ ను సెంట్రల్ కి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజులు ఈ రెండు రాష్ట్రాలు చేసుకున్న ఆరోపణలో నిజం ఉందా, ఈ ప్రాజెక్ట్ లో నిజంగా వాళ్ళ వాటాకు మించి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుంటున్నారా, ఈ అన్ని అంశాలను కూడా బజాజ్ కమిటీ అధ్యయనం చేస్తున్నారు. ఈ అధికారుల సమావేశం తర్వాత ఒక రిపోర్ట్ ను సెంట్రల్ కు సబ్మిట్ చేయబోతున్నారు. దాని తర్వాత సెంట్రల్ నిజంగా బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా, నిజంగా తెలంగాణకి ఎంత వాటా రావాల్సింది, ఏపీకి ఎంత వాటా రావాల్సిన అంశాలపైన క్లారిటీగా ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఉమ్మడి ప్రాజెక్టులు ఏవి, ఈ రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఉన్న ప్రాజెక్టులు ఏవన్న అంశంపై కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా సింగేశ్వర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు గా భావించాలనేది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్. అదేవిధంగా జూరాలను ఇండివిజువల్ ప్రాజెక్ట్ గా, ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్ గా భావించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. కానీ ఏపీ వాళ్ళు మాత్రం జూరాల కూడా ఉమ్మడి ప్రాజెక్ట్ గా భావించాలి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ గా పంపకాలు జరగాలి జూరాల విషయంలో అని ఏపీ అధికారులు వాదిస్తూ వస్తున్నారు. మొత్తంగా ఈ సమావేశం తర్వాత బజాజ్ కమిటీకి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడే కేంద్ర జలవనరుల శాఖ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం అయితే ఈ రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న నీటి వివాదాలకు ఒక చెక్ పడుతుందా చెక్ పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బజాజ్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఈ రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని తెలంగాణ సంబంధించిన అధికారులు కానీ, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బజాజ్ కమిటీ ఈ రెండు రాష్ట్రాల అధికారులతో కొన్ని అంశాలను అడిగి తెలుసుకోబోతున్నారు. అధ్యయనం తర్వాత వాళ్ళకి కంప్లీట్ రిపోర్ట్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవ్వబోతున్నారు. ఓకే, థాంక్యూ శివ.